శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నగరానికి ఈ పండుగ కళని నంద గోపాల కృష్ణ కిటతగ తరికిటతం తద్దిత్త కిటతగ తరికిటతం నంద గోపాల కృష్ణ నందయాఖిలం సంకీర్తనాచార్యుడు ఆంధ్రుని నాలుక మీద అన్నమయ్య పదాలు అలవకగా సాగే విధంగా 1000 మంది ఒకే గళంతో రోజుల పాటు జరగనున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రధాన వేదిక శ్రీ నందమూరి తారక రామారావు ప్రధాన వేదిక. ఎంతోమంది మహానుభావులు ఎంత చెప్పినా నాకు తనివి తీరట్లేదు. కృష్ణశాస్త్రి గారు ఆ దైవాన్ని సాక్షాత్తు మనకి ఆ తర్వాత కార్యక్రమానికి కాలాతీతం అవ్వకుండా పెద్దలు
తానా పూర్వ అధ్యక్షులు సభకు నమస్కారం. శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజుని వారి యొక్క అమృత భాషణాన్ని వారిని వారి యొక్క ఈ ఆంధ్ర భాష తెలుగు భాష అమ్మ ఒడి ప్రభుత్వానికి తెలుగు భాష ఉంది, చరిత్ర ఉంది, ప్రాచీన భాష. దీనిని అమ్మ ఒడిలో బడిలో ప్రతి గడపలో బడిలో తెలుగు భాష ఎన్నో సదస్సులు ఏర్పాటు చేస్తూ అది తెలుగు ప్రభు శ్రీనివాస చౌదరి ఇలా మేమందరం కలిసి ఎంతోమంది ఒక గొప్ప సంస్థ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ సరస్వతి జనవరి 3వ తేదీ నాడు తెలుగువాడిని కదా గుర్తుపడతాళ్లే ఆయన అని ఫోన్ చేశా. అయ్యా మీరు రాజమహేంద్రవరంలో చేసుకుంటున్నాం, తెలుగు మహాసభలకి రావాలి జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు అని అడిగా. వారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు, కానీ వారు అయ్యా వస్తానన్నారు. కానీ ఆ తర్వాత ఆయన అనుకున్న రోజుని వారికి బెంచ్ మీదకి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో శ్రీనివాస్ రాలేకపోతున్నాను, మన్నించండి, నాకు తెలుగు భాష అంటే ప్రాణం. మా నాన్నగారు నాలో సేద్యం చేశారు, నాలో వ్యవసాయం చేశారు మా నాన్నగారు, తెలుగు భాషను చెప్పాడు మహానుభావుడు. మరలా నేను ఈ తెలుగు మహాసభలకి చెయ్యాలనుకున్నప్పుడు వారికి నేను ఫోన్ చేసినప్పుడు తప్పకుండా వస్తాను శ్రీనివాస్ అని, మన కోసం మన తెలుగు బిడ్డ మన స్ఫూర్తి ప్రదాత రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో ఒక గొప్ప తేజంగా వెలగబోతున్న జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ గారు మన తెలుగు బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బిడ్డ వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీ సమేతంగా రావడం నాకు చాలా 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 ఆర్ద్రమైనటువంటి అంశంగా మీకు చెప్తున్నాను. అలాగే అన్నయ్య అయ్యన్న పాత్రుడు, ఆయనకి నాకు 30 ఏళ్ల నుంచి పరిచయం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నేను, ఎర్రం నాయుడు, దాడి వీరభద్రరావు, రావు గోపాలరావు, ఇలా చెప్పుకుంటూ పోతే 1984వ సంవత్సరం నుంచి సొంత అన్న తమ్ముళ్లాగా నన్ను బిడ్డలా చూసే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అన్నయ్య దగ్గరికి 6 నెలల క్రితం వెళ్ళే ఈ తెలుగు మహాసభల లోగో, ఈ చిహ్నాన్ని మీరే ఆవిష్కరించాలి అన్నయ్య. నేనెందుకు అన్నాడు. ఎన్టీ రామారావు గారు నీకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిలిచి, నువ్వెవరో కూడా తెలియకుండా పిలిచి, నీలో ఎంక్వైరీ చేశానయ్యా, నీలో చావున్నదే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయన్నాడు. ఆ తర్వాత పిలిచి మళ్ళీ ఆయన్ని మంత్రి చేశాడు. ఆయన రామారావు గారి దృష్టిలో ఒక గొప్ప సమున్నతమైనటువంటి వ్యక్తి మా చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, మన శాసన సభాధిపతి. వారు 3 రోజులు తమ్ముడు నాకు రామారావు గారు అంటే ప్రాణం, ఈ 3 రోజులు నేను ఇక్కడే ఉంటాను, ప్రతి సభలో పాల్గొంటాను, అన్ని వేదికలు తిరుగుతాను అన్నాడు అన్నయ్య. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభలో ఎంతోమంది మహోన్నతులు ఉన్నారు. ముఖ్యంగా భగవాన్ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, భగవాన్ సత్యసాయి బాబా గారు నా దైవం. ఆయన తేజాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయనలో ఉన్న తపస్సుని సాధన చేసి ఇవాళ ఎంతోమందికి వారి తేజస్సుని పంచుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ విశ్వంజీ మహారాజు విశ్వనగర్ పీఠాధిపతి. వారు మా తెలుగు మహాసభల్ని హత్తుకుని ఎత్తుకుని మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దివ్యమూర్తి. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభ నుంచి ఎంతోమంది వచ్చారు, వారి గురించి కూడా నేను చెప్తాను. అందరితో కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి
ఒక ఆర్ద్రమైన అందమైనటువంటి అనుబంధం ఉన్నది. వారందరి గురించి చెప్తాను మీకు మనవి చేసుకుంటూ, ఇదిగో శ్రీ వెంకటేశ్వరుడు తెనాలి నుండి ప్రత్యేకించి ఆ విగ్రహాన్ని ఇక్కడికి రూపొందించి తీసుకురావడం జరిగింది. ఎందుకు తెచ్చానంటే మా నందమూరి తారక రామారావు గారికి ఇష్టం, మా పమ్మిడి గంటం శ్రీ నరసింహ గారికి ఇష్టం. అలాగే రేపు రాబోయే మారిషస్ దేశాధ్యక్షులు శ్రీ ధరంబేర్ గోకుల్ గారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. ఇవాళ ఆ మహానుభావులకు, ఆ దివ్యమూర్తికి జ్యోతి ప్రకాశనం చేసి వాటి మన కార్యక్రమాల కోసం ముందుకు సాగుదాం. పెద్దలు, నేను 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలం. దానికి కారణం నా మాతృభాష తెలుగు నాకు బాగా రావడం వల్ల నేను 5 భాషలు మాట్లాడగలగని గర్వంగా చెబుతున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు ఉద్యోగాలు తెలుగులో చదివితే రావు అని. మనకు ఉద్యోగాలు వచ్చేది ఇంగ్లీషు భాష చూసి ఇవ్వట్లేదు. మన విషయంలో మనకెంత గ్రహణం ఉంది, మన విషయంలో మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. కాబట్టి మన విషయ పరిజ్ఞానము బాగా పెరగాలి అంటే మనకు మాతృభాషలోనే సాధ్యమని అందరూ చెబుతున్నారు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా మీరు ఆలోచిస్తే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత అది. రాబోయే కాలంలో ప్రపంచమంతా కూడా నిలబడేది సృజనాత్మక శక్తి మీద ఆధారపడబోతుంది. అంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఈ రెండు కేవలం మాతృభాషలో మాత్రమే సాధ్యమని చెప్పడానికి ప్రపంచంలో నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళది ఒకసారి విశదీకరిస్తే మీరందరూ కూడా 96% మంది చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదువుకున్న వాళ్ళంతా. సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ తెలుగు భాష గురించి, మాతృభాష గురించి, దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా నిర్ణయించింది. అందువల్ల మా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారి ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు దాని అమలు ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ విధంగా మనమందరం కూడా ఆలోచించాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఏదైతే సృజనాత్మక శక్తి అన్నది ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళుతుందో అది మాతృభాష ద్వారానే సాధ్యం. అది ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అది సాధ్యమవుతుంది. అది ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి కూడా ఈ సభలు అయిన తరువాత కొన్ని రిజల్యూషన్స్ అన్నవి తీసుకొని, ఆ రిజల్యూషన్స్ అన్నవి అమలు అయ్యేంత వరకు మీరు విశ్రమించకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకుంటే ఇదొక ఈవెంట్గా మాత్రమే ఉండిపోతుంది. 3వ ప్రపంచ మహాసభలు మనం చేశామని, ఈ ప్రపంచ తెలుగు మహాసభల వల్ల రాష్ట్రంలో ఈ మార్పులు జరిగాయి అని ఎప్పుడైతే మనం చేస్తామో దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అందులో మనం అందరం కలిసి సహకరించి పని చేద్దామని వారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమమూర్తులారా, కొద్ది రోజుల కిందట గజల్ శ్రీనివాస్ నా దగ్గరికి వచ్చాడు. ఈ విధంగా తలపెట్టాము, కార్యక్రమాలు చేస్తున్నాం, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ జరుపుతున్నాం, మీ ఆశీస్సులు కావాలి అని అడిగాడు. మీరు రావాలి, నరసింహ కూడా వస్తున్నారు, మీరు ప్రారంభం చేస్తే ఆశీస్సులు ఇచ్చి మాకు సంతోషంగా ఉంటుందంటే నేను చెప్పాను, మన కార్యక్రమం ఇది, ఎప్పుడు కూడా నా యొక్క ఆశీస్సులు సహకారం నా కాదు, నా అంటే ఈ శరీరం అని కాదు, శరీరంలో ఉన్న దివ్యమైన శక్తి, అందరు స్వామీజీలు, అందరూ ఆధ్యాత్మికవేత్తలు, అన్ని దేవస్థానాలు, అక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ విశ్వ
స్త్రీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయి. సత్కార్యం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి, ధర్మ కార్యం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటాయి అని చెప్పి ఆశీస్సులు ఇచ్చాను. తర్వాత రాజు కూడా వచ్చి కలిశాడు, మిగతా వాళ్ళు కలిశారు. మీరంతా ఎంతో చక్కగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిపి తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని చక్కగా ప్రపంచమంతా తెలిసేట్టు చేయాలి అనుకుంటున్నారే, చాలా చక్కటి ఆలోచన అని చెప్పి తప్పకుండా వస్తానని చెప్పి మాట ఇచ్చి తీవ్రమైన దీక్షలో ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ముఖ్యంగా మొన్న దత్తజీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ దీక్షలో ఉన్నాను. ఉన్నప్పటికి కూడా కరెక్ట్గా 10:30 రండి మీరు ఇక్కడ ఉండండి అంటే ఆ టైం కల్లా అక్కడ వచ్చి ఉన్నాను. ఇంతకాలం వెయిట్ చేస్తూ 15 నిమిషాలు నేను టైం ఇచ్చింది. ఇంతకాలం ఉన్నానంటే అక్కడ దీక్షగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎందుకున్నానంటే మీ మీద ఉన్నటువంటి మనందరి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా చేయాలని, విశ్వశాంతి నిలయంగా చేయాలనే కాంక్ష భారతీయ సనాతనధర్మాంది. వసుధైక కుటుంబకం, the people who are living on the earth in the world belongs to only one family అని చెప్పిన భారతీయ సనాతన ధర్మం కంటే మించిన సనాతన ధర్మం లేదు. అటువంటి సనాతన ధర్మానికి చక్కగా అందరి యోగుల యొక్క ఆశీస్సులు ఉన్నాయంటానికి ఒకటే ఒక ఉదాహరణ. ఎక్కువసేపు టైం తీసుకోను, ఇది అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చే సమయం కూడా కాదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఐటీ సంస్థలు కానీ ఆర్థికమైన సంస్థలు కానీ వాటన్నిటికి కూడా సీఈఓలుగా ఎవరున్నారో చూసుకోండి. ఒకటి ఇండియన్స్, భారతీయుల యొక్క అందున ముఖ్యంగా తెలుగు వారి యొక్క మేధాశక్తి ప్రపంచానికి మేలు చేస్తున్నది. తద్వారా తెలుగుదేశానికి మేలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా విడిపోయినామేమో ఆంధ్ర అని తెలంగాణ అని. నా ఉద్దేశంలో మన ఉద్దేశంలో కూడా ఎలా ఉండాలంటే రెండు కళ్ళు, ఈ రెండు రాజకీయంగా విడిపోయినాము కానీ మానసికంగా హృదయపూర్వకంగా ఆ సాంస్కృతికంగా కూడా రెండు కళ్ళు తెలుగు తల్లికి, రెండు ఎడం వైపు కుడివైపు 2 భాగాలు మెదడులో ఉంటాయన్నారే, అలాగా అవి 2 భాగాలు, 2 చేతులు, 2 కాళ్ళు, ఈ మొత్తం కూడా మనం రెండింటిని కలిపి ఏకం చేసి తెలుగు యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పవలసిన సమయం వాస్తవమైంది. ఆ యొక్క పద్ధతులు మీరు యునైట్ కాండి, కలపండి. ఇదే నేను ఇచ్చిన సందేశం. విశ్వమందిరం యొక్క సందేశం మోటో కూడా యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యూమానిటీ ఈజ్ అవర్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని ప్రచారం చేయండి. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళంతా కలిసి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా, ఆర్థికంగా కొన్ని మిలియన్స్కి అధిపతులుగా ఉన్నవాళ్ళు కూడా కలిసి ఒక్కసారి కనుక ఒక్కవైపు ఒక్క నేత్రంతో, అన్ని నేత్రాలు కలిసి ఒక నేత్రంతో, అన్ని మనసులు కలిసి ఒక మనసుతో, అన్ని హృదయాలు కలిసి ఒక హృదయంతో చూస్తే ఈ 2 తెలుగు దేశాలు కూడా ఎంత అభివృద్ధి చేయవచ్చో మీరే ఆలోచించండి. 2 రాష్ట్రాలకు అధిపతులుగా ఉన్నటువంటి అటు చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళకి ఎంతటి ఆ శక్తి వస్తుందో, ఎంతగా బాగా బలవంతం అవుతారో, ఎంతగా వాళ్ళకి శక్తి యుక్తులతోటి ముందుకు సాగిపోతారో, విజయవంతం అవుతారో ఆలోచించండి అని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, కుర్రవాళ్ళు, విద్యార్థులు, వీళ్ళని మనం మార్చుకుందాం. వీళ్ళే మన యొక్క భవిష్యత్తులో సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెబుతూ వీళ్ళని చక్కగా సంస్కారవంతులుగా చేయాలి, తేజోవంతులుగా చేయాలి. మనుషులంతా కూడా మంచి శక్తివంతమైన వ్యక్తులుగా కలవాలని 5 బలాలు సంపాదించండి. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, సోషల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని ఈ 5 బలాలు మనం సంపాదించాలి. ఏ ఒకటి వదిలిపెట్టకూడదు. నరసింహ, డబ్బు పాపిష్టిది వాడు కాదు, పాపిష్టి వాడు చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిష్టిది అని చెబుతూ ఆర్థికంగా పటిష్టమైతేనే కానీ మనం చక్కగా అభివృద్ధి చెందలేమని చెబుతూ ఆ ఆర్థిక పటిష్టతని సంపాదించాలంటే ఒక్కడిగా ఉంటే సాధ్యం కాదు. 1,000,000 మందిని కలపండి. 100 ఇస్తే 100 కోట్లు అవుతుంది, 1000 ఇస్తే 1000 కోట్లు అవుతుంది. 1,000,000 మంది కలిపినట్లయితే 1,000,000 కోట్ల యొక్క 100లు ఎంత అవుతాయో మీరు ఆలోచించమని చెబుతూ మీ అందరూ కూడా సమైక్యమై తెలుగు జాతి యొక్క ఖ్యాతిని, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దమని కూడా చెబుతూ, రాజకీయం చెడ్డది కాదు, రాజకీయం మంచిది. రాజకీయం అంటే లాస్ట్గా నేను చెప్పి ఉదాహరణ విరమిస్తాను. ఎంతో రక్తపాతం జరగవలసిన తోట, అజన్న పాత్రుడు నరసింహ వినండి, ఎంతో రక్తపాతం జరగవలసిన తోట, కొన్ని వేల మంది చచ్చిపోవలసిన తోట, అశాంతిగా ఉన్నటువంటి తోట,
అశాంతి లేక ఒక్క రక్తబొట్టు కారకుండా ఒక్క వ్యక్తి మరణించకుండా శాంతియుతంగా సమస్యని పరిష్కారం చేయటం రాజకీయం. అటువంటి రాజకీయం విశ్వయోగి విశ్వంజికి ఇష్టమని చెబుతూ అలాంటి రాజకీయాన్ని చేసే వ్యక్తులుగా రాజకీయ నాయకులు మారాలని చెబుతూ ధర్మాన్ని ధర్మదండాన్ని చేతపట్టుకొని నడిపేటువంటి సమాజాన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళంటే గుర్రం మీద ఎక్కినటువంటి స్వారీ చేసే వ్యక్తే కాక ఒక ఏనుగు మీద ఎక్కి మదించిన ఏనుగు మీద ఎక్కి ఆ యొక్క దండంతో ఒక్క కొట్టి దాన్ని సక్రమైన మార్గంలో పెట్టేటువంటి పద్ధతిలో న్యాయమూర్తులు ఉండాలి, న్యాయస్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ అప్పుడు మన దేశము ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 3వ స్థానానికి కాదు 1వ స్థానానికి కూడా వస్తుంది. ఆర్థికంగా కాదు, అన్ని విధాలా అని చెబుతూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ మీరంతా కలిసి సమైక్యమై తెలుగువారి యొక్క ఖ్యాతిని పొందే విధంగా ఈ సభలు విజయవంతం కావాలి అని మనసారా కోరుకుంటూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. నేను భౌతికంగా వెళ్ళిపోవడానికి మీ అందరి యొక్క అనుజ్ఞ కోరుతూ ముఖ్యంగా నరసింహ అయ్యన్న పాత్రుడు ఈ సభా అధ్యక్షుల యొక్క అంగీకారాన్ని కూడా కోరుతూ వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందని కోరుతూ నేను విరమిస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఇంకేదంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులోకి ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు ఎంతోమంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈ గౌరవం నాకు దక్కించినటువంటి సోదరుడు మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం సాధారణ అందరికీ రాదు. ఇంతమంది తెలుగువారి మధ్యన మేధావుల మధ్యన మాట్లాడే అవకాశం ఎంతకొంతకు వస్తుందండి. ఆ అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలా. నేను ఎక్కువ మాట్లాడిన ఈవేళ ఎందుకంటే శ్రీనివాస్ గారు 4 రోజుల ముందు మా విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం తాలూకు లోగో నా చేతుల మీదనే విడుదల చేశారు విశాఖపట్నంలో 4 రోజుల క్రితం. అప్పుడు మాట ఇచ్చాను, 3 రోజుల కార్యక్రమం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. రాత్రి వచ్చాను. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను. నా స్పీచ్ ఉన్నా లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అతను ఇచ్చిన మాట ప్రకారంగా. అంచేత అన్నీ ఇప్పుడు మాట్లాడినాం. ఒక రోజు కొంత రోజు సర్దుకుందాం, మీకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది. మరి ఈవేళ చూశారు, తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా తల్లి, మీరే చెప్పాలి. మరి ఈవేళ చందమామ పాటలు లేవు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలకి సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం చూపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను.
అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి అది, నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మా తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గురువుగారు పరిగె నందమూరి తారక రామారావు గురించి రెండు మాటలు ముగిస్తానండి. తర్వాత ఉంటాను, నేను రోజు మాట్లాడుతాను ఇదే సబ్జెక్ట్ మీద. ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగుని రాష్ట్ర విదేశాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అతను మాట్లాడేవారు, తెలుగువాడి ఆత్మ గౌరవం అనేవారు. నేను అతని దగ్గర పనిచేశాను కాబట్టి తెలుసు నాకు. ఆత్మగౌరవం నిలబడాలంటే తెలుగు భాష నిలబడాలని చెప్పి మాట్లాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అతని గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. అతను అనేకమైన సినిమాలు యాక్ట్ చేశారు. ఇవాళ భారతదేశంలో నందమూరి తారక రామారావు లాంటి నటుడు లేడని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుకి కూడా అతను వేసిన వ్యాసాలు ఏంటండి? దుర్యోధని క్యారెక్టర్లో ఒకే ఫ్రేములో 3 క్యారెక్టర్లు నటించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. ఇప్పుడు నటించుకోండి నటులు అంత గ్రాఫిక్స్ తప్పించి ఏమున్నాయండి? ఇవాళ సినిమాలు అండి గ్రాఫిక్సే, ఏమున్నాయి? ఆ రోజు రామారావు గారు దానవీర సూరకర సినిమాలో ఒకే ఫ్రేములో 3 పాత్రలు నటించిన మహనీయుడు ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ ఒక డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసిన సంతోషం వాళ్ళు. ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడే అదృష్టం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా మా భావిస్తాను. ఇంకేదంటే నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మారుమూల గ్రామంలో పుట్టాను నన్ను అతను పిలిపించి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 83లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ముందు మాట్లాడే అవకాశం నాకు వస్తుందంటే ఆ మహనీయుడు అతని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతని గురించి రేపు చెప్దాం, రేపు మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడాలి, వారి సందేశం కూడా వినాలి. అంచేత ఇవాళ చాలా తమ్ముడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి, మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించావు. నీకు మనస్ఫూర్తిగా నీకు, మన పెద్దలందరికీ, కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట అన్నారు. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమే కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినట్టే కదా. వారు ఒక సలహా ఇచ్చారు, తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేయడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికీ మనవి చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దగ్గరకు వచ్చి వారు నివాళి ఇస్తారని
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రగాఢంగా నమ్ముతుందని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది వారి బాధ్యత, ప్రజల మనోభీష్టం. ఈ వేదిక దగ్గరికి రావాలి. ఎందువల్ల అంటే జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు, భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. సంగీతపు వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు. నా తెలుగు ఎంత గొప్పదంటే సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటి పాట తెలుగు, తులేలేని పద్యానికి కడిమల్లి గారు అంటున్నారా, తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు. నా భాష ఎంత గొప్పది అంటే వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు. నా భాష ఎంత గొప్పదో తటవర్తి రాజగోపాలం గారు రాసిన పాటిది. వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. నన్ను అడిగారు గజల్కి తెలుగులో, గజల్ని తెలుగులో ఏమంటారు అని. మరి తెలుగు ఏమంటుందంటే గజల్ని గజలు అంటుందిరా అన్న, బస్సుని ఏమంటుందంటే బస్సు అంటుందిరా అని చెప్పుకుంటున్నాం. పరభాషకి పంచనిచ్చే ఔదార్యం, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. మరి మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే, ఓ గోవిందా వినో, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. మనం నమ్మిన ఆ దైవానికే ఆ హృదయం ఉంటే దాని వాత్సల్యమే నా తెలుగు భాష. చూస్తూ ఉండండి, 6 నెలల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ 17 సంవత్సరాల లోపున్న పిల్లల్ని సెలెక్ట్ చేసి 10 మంది అవధానులు సృష్టిస్తాం. గుర్తుపెట్టుకోండి మీరు. వేలాది మంది పిల్లలు కవితలు, నవలలు, కథలు, ఖండకావ్యాలు రాసేలాగా తీర్చిదిద్దుతాం. రాబోయే రోజుల్లో నీకు మరో శుభవార్త చెప్తాను. ఇప్పుడు కాదు, తెలుగు మహాసభలు అయిపోయిన తర్వాత ఏం చేయబోతున్నామని. ప్రతిరోజు మా శ్రమ పరిశ్రమ కావాలని పోరాడుతాం మేమందరం కూడా మీకు మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఎంతో ఆత్మీయంగా నాతో ముఖే పరిచయం లేకపోయినా కూడా నా గొంతు విని, నా మాట విని, ఒకరోజు జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ నరసింహం గారు ఒక చోట కూర్చుని మీరు బాగా చేయండి, ముఖ్యమంత్రులకి ఘనంగా చెప్పండి, బలంగా చెప్పండి, మన మాతృభాషని కాపాడుకోవాలని ఆయన నాతో అన్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు నేనున్నాను మీతో శ్రీనివాస్, ముందుకు సాగండి అని. ఆ మహానుభావుడికి జేజేలు పలకండి మీరందరూ. ఒక సుప్రీంకోర్టు జడ్జి భాషతో నేనున్నాను అని
నేను అక్కడ చదువుతున్నాను వికీపీడియాలో, అక్కడ వారే 2007లో వారే మన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారని చదివాను నేను. ఇది తెలుగువాడికి గర్వకారణం. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. ఎంత అందమైన మనసు, ఎంత సున్నితమైనటువంటి భావన. ప్రేమించడమే కాదు, క్షమించడం కూడా తెలిసినటువంటి ఔదార్యమూర్తి జస్టిస్ నరసింహం గారు. తెలుగు భాష పైన ప్రేమతో సతీ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఆయన అన్నారు, నేను ఎక్కువ మాట్లాడను, వినడానికి వచ్చాను, వింటాను, తర్వాత నా ఆత్మ ప్రబోధం ఏం చెప్తుందో దానితో ముందుకెళ్తానని వారు అన్న మాటలు నేను మర్చిపోను. వారిని సభక్తికంగా ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క అమృతమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా. ఇంత మంచి పద్యాలకి జవాబు ఒకటే ఉంటుంది, అది నిశ్శబ్దం. అది నిశ్శబ్దమే. ఎందుకంటే భాష ద్వారా వ్యక్తం చేయలేని పరిస్థితి. సభని అలంకరించిన పెద్దలు, సెక్రటరీ పాత్రుడు గారు, అన్నయ్య పాత్రుడు గారు, ఆయన తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రస్తుతం ఉన్న తెలుగు పరిస్థితి ఏంటో చెప్పారు. ఇంకా వాగ్దానం కూడా చేశారు మనకి ఏం కాబోతుందో తెలుగు గురించి. మనందరం బహుశా వారికి రుణపడి ఉంటాం దానికోసం. రఘురామ్ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు జడ్జిమెంట్స్ తెలుగులో ఉండాలి అని చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు కూడా ముఖ్యమైన విషయం చెప్పారు. విశ్వంజీ మహారాజ్ గారు ప్రవచనతో పాటు ప్రేరేపించారు మన్ని. లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేయాలి అని. మా శర్మ గారు అవధానం ఎంత ముఖ్యమో, తెలుగుకి ఎంత ఇంటిగ్రల్ పార్టో కూడా చెప్పారు వారు. వరప్రసాద్ గారు, నాకు ఇంతవరకు తెలియదు విశ్వామిత్రుడి కొడుకు ఆంధ్రుడని. ఇన్ని రకరకాల విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. మా దగ్గర సుప్రీంకోర్టులో 2 కంటే ఎక్కువగా జడ్జిలుంటే మా పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మేము సపరేట్గా వేరే జడ్జిమెంట్ రాసే అవసరం పడకుండా నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. వీరన్న ప్రతి ఒక్క ఐడియా గురించి, ప్రతి ఒక్క వాగ్దానం గురించి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఇంత పెద్ద కాన్ఫరెన్సు, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుపుకోవాలంటే ఒక వ్యక్తి 3వసారి ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. తెలుగు భాష పరిరక్షణకు ఎంతో ప్రేమ, అనురాగం ఉంటే కానీ అది సాధ్యం కాదు. వారి ప్రతి పాటలో ఆ భాషాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కనుక వారి కృషికి, భాషాభిమానానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం.
మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. మొట్టమొదటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవ దానికి రాజ్యాంగంలో ఏ పదం వాడినా వాడకపోయినా అది మనం తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. ఈ బంధుత్వం అన్నది చాలా చాలా పెద్ద విషయం. అది బంధుత్వం అంటే దానిలో ఉన్న తత్వం ఏంటంటే అది మనందరినీ బంధిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోవటానికి కాంటెక్స్ట్ ఏంటంటే మనందరం బంధువులం. దేనివల్ల అంటే భాష వల్ల, మాతృభాష వల్ల మనం బంధించబడి ఉన్నాం. ఈ బంధం మనం ఎప్పుడు వదులుకోలేం. బంధుత్వం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అని అంటే ఒక గుర్తింపు కలుగుతుంది మనకు. వీడెవడ్రా అంటే ఆ బంధం మూలంగా వీడు తెలుగువాడు అని అంటాం. ఒక్కడే అయితే బంధం లేదు. మనకు ఒక గుర్తింపు ఎందుకు కలుగుతుంది అంటే ఆ తెలుగు బంధనం వల్లనే కలుగుతుంది. తెలుగులో పుట్టాం కాబట్టి. ఇంకొకటి దాంతోపాటు చాలా ముఖ్యమైన ప్రసాదం కూడా మనకి లభిస్తుంది. అదేంటంటే మనకి ఒక మర్యాద కూడా కలుగుతుంది, ఒక గౌరవం కూడా వస్తుంది. ఇందాక మీరు చెప్పారు తెలుగు గౌరవం అని అంటూ ఉండేవారు. ఈ గౌరవం ఎందుకు లభిస్తుంది అంటే భాష మీద ఉన్న గౌరవం మూలంగా మనకి కూడా ఒక అంశ లభిస్తుంది. అందుకోసం మనకి కూడా గౌరవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ గౌరవం మనకి పూర్తిగా లభిస్తుందా లభించట్లేదా అన్న విషయం మీద ప్రస్తుతం చర్చ ఆల్రెడీ జరిగింది. మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని, ఇంకా దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా అనుకుంటున్నాం. ఎందుకు చేయాలి అంటే నా ప్రకారం భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే. భాష పుడుతుంది, మన లోపల ఉంటుంది. నిన్న విజయవాడ పుస్తక ఫెస్టివల్ లోపల చెప్తూ ఉన్నాను. పుస్తకాల్లాగానే భాష మనతో పాటు ఉంటుంది, మన మనసులో ఉంటుంది, మన ఆత్మలో ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే దానికి వాడుక కావాలి. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్నీ విడిపోతాయి, ఇక ఏమీ మిగలదు మనకి. భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే. అడ్మినిస్ట్రేషన్లో అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి. క్లుప్తంగా చెప్తా నేను. రెండవది, కోర్టు వ్యవహారాల్లో డిస్ట్రిక్ట్ కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మం ప్రతి ఒక్కడి గడప వరకు తీసుకెళ్ళాలి అని ఒక డిక్లరేషన్ ఉంది. కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది సరళమైన తెలుగు భాషలో
కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు వాడుకోవటం చాలా చాలా ముఖ్యం. మూడవది, స్కూల్స్లో కంపల్సరీగా చేయటం అన్నది ఆల్రెడీ చెప్పున్నారు. నా మనసు ఒక రకంగా కష్టపెడుతుంది చాలా రోజుల నుంచి. తెలుగు వాళ్ళం మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇయ్యలేదని నాకు ఒక భావన. ఆ గౌరవం ఇయ్యనందువల్లనే మనకి ఈ పరిస్థితి ఇవాళ ఉంది. తెలుగు టీచర్స్కి హేళన కాకుండా కాళ్ళు గడిగి దండం పెట్టాలి మనం. తెలుగు టీచర్స్ని రెస్పెక్ట్ చేయని సమాజం కాదు. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం తెలుగు టీచర్స్కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి. అదొక్క విషయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది ఈరోజు నేను మీకు తెలియజేయవలసిన విషయంలో. భాష ఉత్త కమ్యూనికేషన్స్కే కాదండి, అది మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది అన్న విషయం చాలా చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం చేసిన తర్వాత ఆఖరి ఉపన్యాసంలో అంబేద్కర్ గారు అన్నారు, ఇంత పెద్ద రాజ్యాంగం తయారు చేశాము మనం అందరం కూర్చొని కష్టపడి రాత్రింపగళ్ళు. కానీ ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి, ఇంత మంచి రాజ్యాంగం ఉన్నా కూడా దీన్ని నడిపించే మనుషులు గనక సరైన వాళ్ళు కాకపోతే రాజ్యాంగంతో ఏమీ లాభం లేదు. మరొక విషయం కూడా ఉంది, మన దగ్గర గనక మంచి మనుషులు, మంచి ప్రవర్తన మనుషులు కనుక ఉంటే ఇంత పెద్ద రాజ్యాంగం అవసరం లేదని కూడా అన్నాడు ఆయన. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉంటే అంతకంటే మించినది లేదు అని. కానీ ప్రశ్న ఏంటంటే ఈ క్యారెక్టర్ అన్నది ఎక్కడ మనకి దొరుకుతుంది, ఏ సాధన వల్ల దొరుకుతుంది అన్నదే ప్రశ్న. ఇంజనీరింగ్ చేస్తే వస్తుందా, మెడిసిన్ చేస్తే వస్తుందా, పిహెచ్డీలు చేస్తే వస్తుందా, ప్రవృత్తి మార్గం లోపల ఉన్న పెద్ద పెద్ద పనులు చేస్తే వస్తుందా? సైన్స్లో, మ్యాథమెటిక్స్లో, ఇంజనీరింగ్లో దేని వెనకైతే మన స్కూల్స్, కాలేజీలు, తల్లిదండ్రులు పరిగెత్తుతున్నారో అది ఉత్త డేటాని ఇస్తుందే కానీ మంచి నడవడికనియదు. మంచి నడవడిక తల్లిదండ్రులు పెంపటం బట్టి ఉంటుంది. దానికి తోడైతుంది భాష. చక్కటి తెలుగు